నరకం అంటే ఎట్లుంటుందో పెద్దిరెడ్డికి చూపించాలనుకుంటున్నారు, పెద్దిరెడ్డి కుటుంబానికి చూపించాలనుకుంటున్నది తెలుగుదేశం. ఎస్పెషల్లీ చంద్రబాబుని కుప్పంలోనే దెబ్బ కొట్టే ఎత్తులు వేసినందుకు కానీ పెద్దిరెడ్డి మీద జగన్ కంటే కూడా హయ్యెస్ట్ పగ ఉంది. మిథున్ రెడ్డి పెద్దిరెడ్డిని వేధించేటటువంటి సందర్భంలో వాళ్ళ అనుచర వర్గాన్ని వేధించే సందర్భంలో బయటికి కూడా చెప్పుకోలేనన్ని కష్టాలు నష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవిత కాలంలో ఏనాడు ఫేస్ చేయనంతటి థ్రెట్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. దీనికి మరొకటి యాడ్ అయింది. ఇప్పుడు ఏదైతే ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త, ఒక పెద్ద విశాలమైనటువంటి ఇల్లే కట్టుకున్నారు, అడవుల్ని కబ్జాలు చేశారు, లేదా అడవులకు సంబంధించినటువంటిది పట్టాలు భూములు వాళ్ళకి ఆళ్లే రాసుకున్నారు, ఇట్లాంటిదంటూ టోటల్గా రాసుకొచ్చినటువంటి స్టోరీ నేపథ్యంలో దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు, విచారణకు ఆదేశించారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో నేరుగా మాట్లాడారు. మొత్తం సర్వే చేసి రీసర్వే చేసి అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏమి వైలేషన్స్ జరిగినాయి, ఈ మొత్తాన్ని దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఉందా, కంచెలు వేయడానికి పర్మిషన్ ఉందా, ఇవన్నిటి మీద నివేదిక ఇవ్వమన్నారు. రాబోయేటటువంటి రోజులలో అవన్నీ తొలగించమని ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.